హాయ్ ఫ్రెండ్స్, సలార్ మేనియా స్టార్ట్ అయిపోయింది. రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ అందరూ కూడా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న సినిమా సలార్. ప్రభాస్ గారు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కలిసి చేస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమా పైన అంచనాలు అయితే మామూలుగా లేవు, ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. ప్రభాస్ గారికి బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ అయితే రాలేదు. ఆయన చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. ప్రభాస్ గారి నుంచి ఫుల్ మాస్ మసాలా మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ప్రభాస్ గారిని చూపిస్తున్నారు ప్రశాంత్ నీల్ గారు. ఈయన ఇంతకు ముందు చేసిన సినిమాలు పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అయితే అయ్యాయి. అందులో కేజీఎఫ్ గురించి చెప్పాల్సిన పనే లేదు, పాన్ ఇండియా రేంజ్లో హిట్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. టికెట్లు ఆన్లైన్లో ఓపెన్ చేసిన వెంటనే హాట్ కేకుల్లాగా అయితే అమ్ముడుపోతున్నాయంటే మామూలు విషయం కాదు. సో ఈ మూవీ పైన ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయనేసి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ వీళ్ళందరూ ప్రభాస్ గారిని ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అదే విధంగా చూపిస్తున్నారు ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారిని ఈ సినిమాలో. ఈ రిలీజ్ అయినటువంటి పోస్టర్స్ని చూస్తుంటేనే మనకు ఆ విషయం అయితే అర్థమైపోతుంది. అలాగే మూవీకి సంబంధించి ఫస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ వదిలారు. అది చూసిన తర్వాత ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే గ్లిమ్స్లో ప్రభాస్ గారిని ఎక్కువ ప్రొజెక్ట్ చేయలేదు అనేసి. తర్వాత ఒక టీజర్ వదిలారు. ఆ టీజర్ చూసిన తర్వాత కూడా ఓకే అనుకున్నారు ఫ్యాన్స్. తర్వాత ఒక సెంటిమెంటల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ అయితే ఇన్స్టెంట్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వదిలారండి ఫైనల్గా ఒక టీజరు. ఈ టీజర్ చూసిన తర్వాత ఉంది భయ్య, మామూలుగా లేదు, వేరే లెవెల్ హై ఉందన్నమాట. సో ఈ 2 నిమిషాల టీజర్లో కొన్ని షార్ట్స్లో చూపించారు భయ్య ప్రభాస్ గారిని ప్రశాంత్ నీల్ గారు. అసలు చెప్పలేం, మామూలుగా లేదనమాట. అవి చూస్తూ ఉంటేనే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయన్నమాట. అట్లే ఇంకా ప్రభాస్ గారు ఉన్నటువంటి హైట్కి, ఆ 6 అడుగుల హైటు, 70 mm స్క్రీన్ పైన 3 గంటల సినిమా చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే ఇంకా పూనకాలే అని చెప్పచ్చు, మామూలుగా అయితే ఉండదు. ప్రశాంత్ నీల్ గారు ఒక పవర్ఫుల్ స్టోరీ అయితే తీసుకున్నారు. ఆ స్టోరీని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అన్నది ఆయనకన్నా మించి ఇంకెవరికి తెలియదు. దాన్నైతే మనకి టీజర్లో అర్థమైపోతుంది. అసలు స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మనకు ఫస్ట్ గ్లిమ్స్ వదిలినప్పుడు అసలు ఏం అర్థం అవ్వలేదు. ఫస్ట్ టీజర్ వదిలినప్పుడు కూడా మనకు అంతగా అర్థం అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ సెకండ్ టీజర్లో మొత్తం సినిమాని చూపించారు. ఈ సినిమా ఈ ఫస్ట్ సెకండ్ ట్రైలర్ చూసినప్పుడే మనకు అర్థమైపోయింది, బ్లాక్ బస్టర్ కళ అయితే ఉట్టిపడుతోంది. ఇక ఇది ఏ రేంజ్ హిట్ అవుతుంది అనేది మనం మూవీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాము. కానీ ఇందులో నిజంగానే ప్రభాస్ గారిని మనము ఓల్డ్ డేస్లో ఒక ఛత్రపతి, ఒక వర్షం ఆ రోజుల్లో ఎలా అయితే ఉన్నారో మళ్ళీ ఇప్పుడు మనకు ఆ రేంజ్ దానికన్నా మించి అయితే ఇప్పుడు కనిపిస్తున్నారు ప్రభాస్ గారు ఇక్కడ. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ చెప్పేది ఒకే మాట, ఇది కదయ్యా మాకు కావాల్సింది అనేసి. అలాగే వేరే హీరో ఫ్యాన్స్ కానివ్వండి, అలాగే మూవీ లవర్స్ కానివ్వండి, వీళ్ళు చెప్పేది ఒకటే మాట, ఇలా కదా ప్రభాస్ గారిని చూపించాల్సింది అనేసి. సో సలార్ సెకండ్ టీజర్ వచ్చేసింది. మూవీ పైన అంచనాలు ఒక రేంజ్కి వెళ్ళిపోయాయి. డిసెంబర్ 22న మూవీ చూడడం కోసం నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీ అయిపోండి. మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతోంది. సో అది ఫ్రెండ్స్, సలార్ మేనియాకి సంబంధించిన విశేషాలు చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.